హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ప్లాంట్స్ని మనం కొన్నాం కదా, వాటిని అప్పటి నుంచి కుండీల్లో వేయటానికి అవ్వలేదు. ఈరోజు వేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో తిరుపతి వెళ్ళటం అవన్నీ జరిగాయి. వీటిని అలాగే కొన్న కుండీల్లోనే ఇలానే ఉంచేసాను. వీటిని మంచిగా కుండీల్లో వేద్దామని అనుకుంటున్నాను. ఇలాగే ఉంచితే కొన్నాళ్ళు బాగానే ఉంటాయి కానీ గ్రోత్ ఉండదు. అందుకని దీన్ని రీపోర్టింగ్ చేద్దాం అనుకున్నాను. అంటే కొంచెం పెద్ద వాటిని వేస్తే దీని మ్యాక్సిమం గ్రోత్ ఉంటుంది. అందుకని అలా అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఈ బ్యాంబూ పామ్ని రీప్లాంట్ చేద్దాము. ఇది ఫస్ట్ అన్నీ పోసేది ఇది ఇస్తాను కాబట్టి ఈజీగానే పోగి పడిపోతుంది. దీంట్లో ఫస్ట్ మనం కొంచెం కోకోపీట్ వేసుకుందాం. ఇది వాటర్ని రెసిస్ట్ చేస్తుంది కాబట్టి మనం అడుగున వేసుకుంటే డ్రైన్ అయ్యే ముందు కొంచెం వాటర్ని మిగులుస్తుంది అన్నమాట ప్లాంట్ కోసం. అందుకని మనం ఫస్ట్ కోకోపీట్, తర్వాత నేను చెప్పాను కదండి ఈ కార్న్ హస్క్ ఎంతో మంచిది మొక్కలకి. ఈ కార్న్ హస్క్ కూడా కొంచెం వేస్తుంది. అంటే మొక్క లెవెల్ వరకు చూసుకుని మొత్తం మట్టితో నింపితే సరిపోతుంది. యాక్చువల్లీ పొడి మట్టి అయితే చాలా బాగుంటుందండి, కానీ మనకు వర్షాకాలంలో పొడి మట్టి దొరకడం చాలా కష్టం. నేను ఒక రైస్ బ్యాగ్తో మట్టి తెచ్చాను, కానీ అది కూడా అంత తడితడిగానే ఉంది. ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం కొంచెం కోకోపీట్ వేయాలి. మొక్కని మనం ఇలా అన్నాం అనుకోండి, ఈజీగా ఊడి వచ్చేస్తుంది. చూసారా, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఇలా పెట్టేది కొంచెం పైకి వచ్చింది అనుకోండి, మీరు కొంచెం మట్టిని తీసి ఇంకొంచెం లోపలికి పెట్టుకోండి. అంతే, దీని చుట్టూ మట్టి వేసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత మట్టి అంతా అడుగుకి దిగిపోతుంది. మళ్ళీ చూసుకుని మనం మట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఒక అంగుళం ఇంత ఉంచి మిగిలినంతా ఫిక్స్ చేసుకోండి. తర్వాత ఒకవేళ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ దిగిందనుకోండి మట్టి, మళ్ళీ పోతుంది. అంతే, బ్యాంబూ ఫామ్ రీపోర్టింగ్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ 4 ఇంచెస్ కన్నా పెరగదు, ఎక్కువ హైట్ ఏం పెరగదు. సో ఇండోర్ ప్లాంట్గా చాలా అందంగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. దీని లీవ్స్ కూడా డార్క్ గ్రీన్ షేడ్లో ఉంటాయి. ఇది ఎలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా చాలా బాగా పెరుగుతుంది. అందుకని ఇది ఇండోర్ ప్లాంట్గా బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఎక్కువ వాటరింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ వెంటిలేషన్ అక్కర్లేదు. సో మనం చెప్పినట్టు వింటుంది. వచ్చేసి లక్కీ బ్యాంబూ. ఇది యాక్చువల్లీ వాటర్లో కూడా బాగా పెరుగుతుంది, కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంతకుముందు నేను దీన్ని వాటర్లో పెట్టాను, మరి నాకు మెయింటైన్ చేయడో రాలేదో ఏమో నాకు తెలియదు. ఒక్కొక్కటి పండిపోయి అలా అయిపోవటం మొదలుపెట్టింది అనమాట. అందుకని నేను ఈసారి దీన్ని వీళ్ళు మట్టితో ఇచ్చారు కాబట్టి కంపల్సరీ నేను మట్టిలోనే నాటుదాం అనుకుంటున్నాను. అందుకని దీన్ని కూడా రీపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్, హోల్స్ ప్లాంట్. దీన్ని నేను యాక్చువల్లీ దీనికోసం ఇండోర్గానే పెంచుదాం అనుకుంటున్నాను కాబట్టి దీని పాలు పాసుకున్నాం కదా, కానీ దీంట్లో డైరెక్ట్గా మనం వేయలేము, ఎందుకంటే ఇది కొంచెం హెవీగా ఉంటుంది. ఎప్పుడన్నా వీక్లీ వన్స్ దీన్ని తీసుకెళ్ళి ఎండలో పెడదామంటే దీంతో పలంగా క్యారీ చేసి ఇదేమవుతుందోనని మనకు కొంచెం భయంగా ఉంటుంది. అందుకని ఈ ప్లాంట్ని నేను
మా ఇంట్లో నేను ఇలా వేస్ట్ డబ్బాలో పెట్టి ఇందులో పెడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ పెద్ద పెద్ద షాపుల్లో అయితే ఇలాంటి సిరామిక్ పార్ట్స్ కొంటే దాని లోపల సేమ్ సైజు ప్లాస్టిక్ది కంటైనర్ ఒకటి ఇస్తారు. ఇలాంటి అంటే రీపోర్టింగ్ చేసి అందులో పెట్టడానికి అన్నమాట. డైరెక్ట్ వీటిల్లో మొక్కలు ఎవరు నాటరు. దీనికి చాకుని కాల్చి దీనికి హోల్స్ పెట్టాను, ఎందుకంటే దీనికి డైరెక్ట్గా హోల్స్ పడదు. అందుకని ఒకసారి కాల్చి ఇలా పెడితే ఇది ప్లాస్టిక్ కాబట్టి కొంచెం కరిగి హోల్స్ పడతాయి. ఇలాగ నేను 4 వైపులా 4 హోల్స్ పెట్టాను. చుట్టూ మట్టి వేసి దీనికి పక్కన చిన్నపిల్ల కూడా వస్తుంది. ఇదండి ఇది ప్లాంట్ రిపోర్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ మన అసలైన రబ్బర్ ప్లాంట్. యాక్చువల్లీ చాకుతో ఇలా చుట్టూ అంటే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.